మన జీవితములో అనేక దినములుగా మన వెంబడిస్తున్నటువంటి శోధనలైన, రోగములైన, బాధలైన వాటన్నిటి నుంచి మనము విడుదల పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. మరికొందరైతే ఈ సమస్యల ద్వారా, ఈ పోరాటాల ద్వారా జయించలేక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండును అని తలంచుచూ ఉంటారండి. ప్రభు ద్వారా జరిగినటువంటి కార్యములు ఏమిటో బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమేన్. వారి దుఃఖములైన, బాధలైన, శోధనలైన సమస్తమును ఆయనకు తెలిసే ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటారంటే, నేను దేవుని బిడ్డను గదా! నా దుఃఖము, నా బాధ ఆయనకి తెలియదా? అనేటువంటి క్వెషన్స్ ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఈ దేవుని బిడ్డలు, ఈ ఇశ్రాయేలుల ప్రజలు వారికి దుఃఖమున్నప్పుడు, వారికి బాధ ఉన్నప్పుడు, వారికి శోధన ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టడం మానలేదండి. ఇంచుమించుగా 430 ఏండ్లు వారు దేవునికి ప్రార్థన చేయుచూనే ఉన్నారు. ఎవరైనా ఒక 4 రోజులు ఎదురు చూస్తారేమో, మహా అంటే ఒక 4 నెలలు ఎదురు చూస్తారు. ఇంకా చూడగలిగితే ఒక 4 ఏండ్లు ఎదురు చూస్తారు. కానీ 430 ఏండ్లంటే దేవుని యొక్క కార్యము జరగడానికి ఆలస్యం అవుతుంది అంటే, నీ ఎడల దేవుని ప్రణాళిక తొలగిపోలేదు. నీ ఎడల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అది సంసిద్ధమై ఉన్నది. ప్రభు నీ జీవితములో ఒక మహిమగల కార్యము చేయుటకు ఆలస్యం చేస్తాడే కానీ, ఎప్పటికీ నీకు బాధ కలుగు చేయడు. ఎప్పటికీ నీకు దుఃఖాన్ని తీసుకొని పెట్టడండి. దుఃఖాన్ని తీసుకొని వచ్చి నీ ఒడిలో వేయడండి. అందుకని వాక్యం ఉంటుంది, ఇశ్రాయేలుల ప్రజలట 430 సంవత్సరములు వారు దేవునికి ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన ప్రభు విని వారి యొక్క నిరీక్షణ బట్టి, వారి యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క ప్రార్థన బట్టి, వారి యొక్క ధైర్యాన్ని బట్టి ప్రభువే దిగివచ్చి వారికి ఉన్నటువంటి ప్రతి దుఃఖమును ప్రభు తీసివేసి ఉన్నాడు. ఈ రోజున మరి నీ జీవితంలో ఏ దుఃఖము నిన్ను వెంబడిస్తుందో, ఏ కలవరం నిన్ను వెంబడిస్తుందో, ఏ అనారోగ్యం నిన్ను వెంబడిస్తుందో, నీవైతే ఇశ్రాయేలుల ప్రజల వలె దేవునికి విసుకక ప్రార్థన చేయగలిగితే, నా ప్రభు నిశ్చయముగా నీ ప్రతి దుఃఖము నుంచి నీకు గొప్ప విడుదల కలుగు చేసి, అనేకుల ఎదుట నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, ఇశ్రాయేలుల ప్రజల జీవితంలో ఎన్నో దుఃఖములు, పోరాటములు, కన్నీళ్లు ఉన్న వారు నీ యందు నిరీక్షణ కలిగి వారు ప్రార్థించి ఉన్నారు గనుకనే విడుదల పొందుకొని ఉన్నారు. మేము కూడా తండ్రి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి, ఆ ప్రార్థనలో మేము గొప్ప జయము పొందుకొని మా దుఃఖములన్నీ సంతోషముగా మలుచుకున్నటువంటి ఆ దైవ సంబంధమైన కృప ఈ రోజున మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.